హాయ్ హలో ఎవరోన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ముంబై మనీ ఎక్స్పోకి అయితే వెళ్ళాను. అసలు ముంబై మనీ ఎక్స్పో అంటే ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది కంప్లీట్ మా జర్నీని అయితే మేము ఒక వీడియో షూట్ చేసాం. ఇందులో మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము షూట్ చేసి మా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు ది ముంబై మనీ ఎక్స్పో. హాయ్ గాయస్, ఎర్లీ మార్నింగ్ విజయవాడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ మన 2 ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, ఇంకో 2 ఫ్రెండ్స్ రావాలి, ఒకసం వెయిట్ చేస్తున్నాం మనం అయితే. అంతలోపే మన ట్రైన్ అయితే వచ్చేసింది, మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ట్రైన్ ఎక్కేసాం మనం, మన సీట్ ఎత్తుకుంటున్నాం ఎక్కడుందా అని. నెక్స్ట్ ముంబై మనీ ఎక్స్పోకి టికెట్స్ అయితే మనం తీసుకోవాలి, మన ఫ్రెండ్స్ అయితే బుక్ చేస్తున్నారు టికెట్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ఫుడ్ కోసం ఈవినింగ్ ఒక చోట ఆగాము. ఫుడ్ వస్తుందంటే ఆర్డర్ చేశారు మన వాళ్ళు. ముంబైకి వచ్చేసారు. రూమ్ అక్కడ నుంచి చూసుకోవాలి. రూమ్ అక్కడ నుంచి చూసుకున్న తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ హాస్టల్ కోసం చూస్తుంది చేయడానికి వచ్చి రాజా నడుస్తుంటాం. మా ఫ్రెండ్స్ కూడా చూడొచ్చు మీరు. ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப ரொம்ப కష్టం బ్రో. చాలా కష్టంగానే ఉంది రూమ్ ఎతకడం. ఫైనల్ గా ఎక్కడ రూమ్ ఉందంటే అందరం ఆటోలో ఎక్కేసి ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఫైనల్ గా మనం రూమ్ కి అయితే వచ్చేసాం. చూడండి, రూమ్ అయితే చాలా బాగుంది. చాలాసేపు ఎతికిన తర్వాత మనకి ఇక్కడ రూమ్ దొరికింది. కష్టమే కొంచెం రూమ్స్ వెతకడం. ఫైనల్ గా ఎలాగైతే నేను రూమ్ కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ మనం రెడీ అవుతున్నాం బయటకు వెళ్ళడానికి, ఎందుకంటే ఎక్కడ జరుగుతుంది మనీ ఎక్స్పో ఒకసారి మనం చూసుకోవాలి కాబట్టి మనం 1 డే బిఫోర్ వచ్చాము, దానికోసం వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో ఆ ప్లేస్ చూపిస్తాం మీకు. రెడీ అయిపోయాం, బయటకి ఏంట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మనం బయటకి అయితే వచ్చేసాం. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. మనకంటే ఇక్కడ చూస్తే మీకు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక బోర్డు కనపడుతుంది. ఇక్కడ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తున్నది అయితే నీతు అంబానీ స్కూల్ అండి. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు, అందరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అసలు దీని దాడితే అందరు స్టేడియం అని చెప్పి ఇక్కడే అంతా ఫోటోలు అయితే తీసేసుకుంటున్నారు. చూడండి ఫోటోలు, అసలు సిగ్గు లేదు మీ అందరికి. అసలు సిగ్గే అవసరం లేదండి, ఇక్కడైతే దాని తర్వాత అయితే అసలు తీసుకోలేవు, అందుకే ఇక్కడే తీసుకుంటున్నారు ఫొటోస్. చూడొచ్చు మీ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఈ కంపెనీ పేరు మీరు చూస్తే కామెంట్ చేయండి, ఆ కంపెనీ పేరు ఒకసారి మాకు. దీని దాటితే మాత్రం ఫొటోస్ ఏం తీసుకోకూడదండి. అండ్ ఆల్సో నా ఫోన్ కూడా 2 times తీసేసుకున్నారు ఫొటోస్ అవి తీసానని. కాబట్టి దీని దాటితే మీకు ఫొటోస్ ఏం నేను తీసి చూపించను. నెక్స్ట్ మనంతా చూసేసి రూమ్కి అయితే వచ్చేసాం. మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మనకు ఏ కంపెనీస్ అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలని మొత్తం ఒక ప్రిపేర్ అయితే చేస్తున్నాం. మనం ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మనం ఇక్కడికైతే వెళ్ళిపోయి వాళ్ళ డిస్కషన్స్ కానీ వాళ్ళతో మాట్లాడగా అలా జరుగుతుంది. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని నేను చూపించలేదు ఇప్పుడు నేను. ఓకే, మనం ఫైనల్ గా డే 1 మనం రెడీ అయిపోతున్నాం. తొందరగా మనం లే చేసాం. మనకు అక్కడ 10కి అయితే స్టార్ట్ అవుతుంది, కాబట్టి మనం కొంచెం ఎర్లీగానే వెళ్తే మంచిది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనం పాస్ తీసుకోవాలి, మళ్ళీ ఆటోలో వెళ్ళి అక్కడ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్ గా మనం బయటకి అయితే వచ్చేసి మన ఫ్రెండ్స్ కూడా వెనకే వస్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా నేను బయట ఉందామని ముందే స్టార్ట్ అయిపోయా. బయటికి అలా హోటల్ నుంచి బయటకు వస్తున్నాను. హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఆటో ఎక్కేసి మనీ ఎక్స్పోకి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్ గా ముంబై మనీ ఎక్స్పోకి అయితే మనం లోపలికి వచ్చేసాం. చెప్పాను కదా, బయట వీడియోస్ ఏం తీయడానికి లేదు కాబట్టి నేను తీయలేదు. లోపల అయితే ఎలా చేస్తారండి, లోపల ఏమనరు, ఎన్ని వీడియోస్ ఏం తీసుకోవచ్చు. మనకి ఇక్కడ వెరిఫికేషన్, చెకింగ్, మన బ్యాగ్స్, మన పాకెట్స్ ఏమన్నా మొత్తం పెట్టి చెక్ చేపిస్తారు. చెక్ చేసిన తర్వాత లోపల రానిస్తారు. చిన్న ఐరన్ స్టీల్స్ కానీ బ్లేడ్స్ అలాంటి ఏమి అలౌ చేయరండి. ఈ పెన్స్, బుక్స్ అలాంటి వరకే. మీరు చూసినది ఇక్కడ ప్లానింగ్ అండి. ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అంతా ప్లానింగ్. మీరు చూసింది చూసారా, ఎంత పెద్ద బోర్డు ఉందో అసలు, ముంబై మనీ ఎక్స్పో అని. ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నెక్స్ట్ మాకైతే మేము పాసెస్ తీసేసుకున్నాం. అంటే ఇది ఒక ఐడీ కార్డ్ లాగా ఉంటుంది. ఇది మెల్లగా వేసుకోవాలి. ఐడీ కార్డ్ నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. చూడొచ్చు మీరు చూస్తున్నవన్నీ ఇవన్నీ బూత్స్ అంటారు వీటిని. నెక్స్ట్ ఐడీ కార్డ్ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చూడండి. మా ఫ్రెండ్స్ మిగతా ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నాం మేము. వాళ్ళు వస్తే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ మన కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవుదామని చూస్తున్నాం. వాళ్ళైతే ఇంకా రాలేదు. చూడండి మీకు వెనక్కి కనపడుతుంది అంతా. చూసారా మనతో పాటు చాలా మంది అయితే వచ్చారు. వీళ్ళంతా స్టాఫ్. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మీకు బూత్స్ అన్ని చాలా కనపడుతున్నాయి కదా. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి ఆబిద్. మా ఫ్రెండ్ ఆబిద్ వెయిట్ చేస్తున్నాడు లైన్ లో పాస్ తీసుకోవడం కోసం. మేము ఆల్రెడీ తీసుకున్నాం ముందే వచ్చేసి. నెక్స్ట్ మనం ఫస్ట్ పని ఏంటంటే రిలాక్స్ అవ్వాలి కాన్ఫరెన్స్ కి వెళ్ళి. Practicing. They're buying at treasury. Okay? Financial institutions, JP Morgan, they have a JP coin and Goldman Sachs. You also have విన్నారు కదా ఎలా జరుగుతుంది ఏంటని. ఫస్ట్ మనం చెప్పినట్టే కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి ఫస్ట్ కూర్చొని కాసేపు మనకి షెడ్యూల్లో ఇక్కడ ఈ రోజు ఈ మీటింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. మీకు ఇక్కడ అలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు నేనైతే ఏం మాట్లాడను, మీరు వినండి. అందుకని ఏం మాట్లాడను నేను. అండ్ ఆల్సో నెక్స్ట్ మీరు బయటకు వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో. చూడండి నిజం నేను అది అయిపోయిన తర్వాత నాకు ఒకరితో మీటింగ్ అయితే ఉంది. నేను వాళ్ళ కోసం బయటకైతే వచ్చాను. నేను చూస్తున్నాను నియర్లీ 150 బూత్స్ ఉన్నాయి. అక్కడ ఏ బూత్ అని నేను ఎదుగుతున్నాను. నెక్స్ట్ మెయిన్ హాల్లోకి వెళ్దాం. they provide platforms. So I think the barriers to entry to being a broker today are far less, right? But that being said, one of the I would say mistakes that I see is running a introducing broker and running a sales and marketing operation is very different from running a broker because the compliance intricacies, the operational challenges. So today I would say, and there is relatively low threshold and high liquidity. So modern trading approaches it is మీరు చూసింది అయితే మెయిన్ హాల్ అండి. అంటే ఎంతమంది వెళ్ళిన మన కాన్ఫరెన్స్ హాల్కి ఇది మెయిన్ హాల్కి 2 హాల్స్ ఉంటాయి. ఇక్కడ మనం మెయిన్ హాల్లో ఉన్నాం ప్రెసెంట్. so I think what is most important in the packaging of portfolio is so just for information, money మీరు ఫస్ట్ చూసింది మీటింగ్ అంటే వాళ్ళు కాన్ఫరెన్స్ లో చెప్తా ఉంటారు ఒక సెమినార్ లాగా. మీరు సెకండ్ ఇప్పుడు చూసింది ఏంటంటే ప్యానల్ డిస్కషన్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ 3 to 4 మెంబర్స్ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు ప్రాబ్లమ్స్ గురించి, లేకపోతే క్వశ్చన్స్ అడిగితే మనకి ఆన్సర్ చెప్పడం, ఇలా ఒక డిస్కషన్ లా జరుగుతుంది. దీన్ని ప్యానల్ డిస్కషన్ అంటారు. చూసారు కదా మనీ ఎక్స్పో ఎలా అనుకుంటుందో ఏంటో. చాలా కూపెన్స్ చాలా పెట్టారు ఇక్కడ. చూస్తున్నారు కదా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ప్రెసెంట్. మనం ఒక్కదానికి మనమే వెళ్ళి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం యూజ్ చేస్తే వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఆల్మోస్ట్ ఏదంటే మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ యాప్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవడం, క్రిప్టో కరెన్సీ, మెయిన్ ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఇలా అన్నిటి మీద డెవలప్ చేసుకుంటూ పనిచేస్తున్నారు. ఓకే చూద్దాం రండి. ఇంకా మనం ఇక్కడ చాలా కూపెన్స్ ఇలా బూత్స్ అయితే ఉన్నాయి. బూత్స్ దగ్గర మనమే వెళ్ళి మనమే వాళ్ళతో మాట్లాడాలి. Right. Share me your experience regarding the journey. So, Now only I have installed the M-Stocks and this Mr. Sona have cooperated very well. And also I have started now. Actually, I have to give feedback on many things. It's very good, very supportive person he is. It's a very good experience with me. Definitely also download and install the M-Stocks. how is the experience opening an account? It's a good and it's a process of simple. It's not complicated. It's not complicated. It's a normal steps only. How much time it took to open an account? It's nearly 2 to 3 minutes. It's enough for me. It's a fat network is okay. And what is the best thing you liked about the app or the brand M-Stock? It's like what the interface you have given. It's normally it's a good and it's a user friendly app for the users. Would you recommend M-Stock app? Definitely, I can recommend my friends and also my family members. Thank you. చెప్పు 00 తెలుగులో చెప్ప
తెలుగులో కాదండి. ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్‌లోనే అక్కడ మాట్లాడాల్సింది. అది హిందీలో హిందీలో కూడా కాదండి మాక్సిమం. ఇంగ్లీషే మెయిన్ అక్కడ. ఎవరో రేర్‌గా హిందీ తప్ప. తెలుగు ఉండదసల. ఇక్కడేంటంటే మనకి ఎంస్టాక్స్ వాళ్ళు రివ్యూ అడిగారు. మనం అక్కడికెళ్ళాం. వాళ్ళ దగ్గర మాట్లాడాం. ఎళ్ళిన తర్వాత మనం అక్కడ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ కూడా తీసుకున్నాం. వాళ్ళు మన రివ్యూ అడిగారు ఎలా ఉంది ఏంటని. మనం చెప్పాం అసలు ఎలా ఉంది ఏంటనేసి. నెక్స్ట్ మీరిక్కడ ఇంగా చూడొచ్చు చాలా బూత్స్ ఉన్నాయి. మనం ఎళ్లి మాట్లాడడం అయన్నీ జరుగుతాయి. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫైనల్స్ ఈవెంట్ ఇది. ఇండియా వైడ్‌గా ఆల్ ఓవర్ నాట్ ఓన్లీ ఇండియా కాదు. రిమైనింగ్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఓన్లీ ఇండియన్సే కాదు. యూఏఈ, యూకే, దుబాయ్ చాలా కంట్రీస్ నుంచి వస్తారు. వీళ్ళందరూ ఏంటంటే మనకు అక్కడి నుంచొచ్చి ఇక్కడ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు లంచ్ టైమ్ అయితే అయిపోయింది. మనం లంచ్ తినడానికొచ్చాం. మీరు చూడొచ్చు ఇక్కడ లంచ్ ఏరియా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే మనం డబ్బులు కట్టేమో లంచ్ తినాలి. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఏ లంచ్ తిందామని ఇక్కడ. మన ఇండియన్ ఫుడ్ ఇక్కడ ఉంటుంది కానీ, తెలుగు ఫుడ్ ఉండదు. అంతా బర్గర్, పిజ్జా ఇవే ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి మీరింతా చూడండి. ఓకే. మనం లంచ్ చేసేసి కాన్ఫరెన్స్ హాల్‌లో అయితే కూర్చున్నాం. ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్‌లో మనం వచ్చి కూర్చొని లంచ్ బ్రేక్ అయితే ఇంగా అవ్వలేదు. మనం ముందే వచ్చేసి లంచ్ చేసేసి వచ్చి కూర్చున్నాం. నెక్స్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యేదాకా మనం ఇక్కడ వెయిట్ చేయాలి. మీరు చూడొచ్చు చాలామంది వెళ్ళేసి వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా కొంతమంది రావాలి. కాబట్టి ఇంగా వెయిట్ చేస్తున్నాం అందరూ వచ్చేంత వరకు. అందరూ వచ్చాక మళ్ళీ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాన్ఫరెన్సెస్ అన్నీ మళ్ళీ ప్యానెల్ డిస్కషన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మనకు ఆల్మోస్ట్ టైం అయితే అయింది. से अच्छा कहते हैं देखिए कैमरा my only thing is the camera is rolling है mic है and you have an opportunity ये क्लिप लीजिएगा अपनी Instagram पे डालिए LinkedIn पे डालिए so who wants this opportunity anybody wants to raise their hand Mr. Chaitanya Sampal the Assistant Vice President a big round of applause for Mr. Sampal all the way from Share India Securities big round of applause we've had lunch very quickly, and we've gone from a small broker to a large broker in a very short time. Right now, one thing I want to tell you about everyone is that every option trades that take place that takes place in the Indian market, one in every 20 trades that are taken in the derivative markets are through Share India. I'm not talking about the retail segment of Share India. I'm talking about our own fund. MPC International was involved. Embassy, French embassy in India was. Indian embassy in France. ఓకే. అదైతే అయిపోయిన తర్వాత మనం బయటకొచ్చేసాం. బయట ఇక్కడ మనకి ఇంకొక చూస్తే బ్లింక్ఎక్స్ అని మా ఫ్రెండ్ ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎలా ఓపెన్ చేయాలి ఏంటని. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు కొన్ని. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అదేనండి ఇక్కడ వాళ్ళు చేసి చూపిస్తారు మనకేమైనా డౌట్ ఉన్నా అలా. ఇక్కడ మనతో పాటు చాలా మంది క్రియేటర్స్ అయితే వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా వీడియోస్, బ్లాగ్స్ అన్నీ తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువ మంది వస్తారు అదర్ కంట్రీస్ నుంచి కూడా. కాబట్టి మీరు మాట్లాడడానికి, కనెక్షన్ పెంచుకోవడానికి మెయిన్‌గా ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడింగ్స్ కానీ బాగా బెనిఫిట్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రోకరేజ్ అకౌంట్స్ అలా చాలా ఉంటాయి. సెక్యూరిటీస్ ఓన్లీ ఫర్ యూఎస్ మార్కెట్స్. Can you know about something security issues or how you can give the security with your brokerage demat accounts like that? Which securities you have used to do? I'm a cybersecurity student. Okay. we are not the right person in sales team हम उनसे बात कर सकते हैं Where with the sales team? Okay. ఓకే. మనమైతే లోపల చాలా మందితో మాట్లాడాం. మనం మాట్లాడిన తర్వాత బయటికైతే వచ్చాం. ఇక్కడ మన ఫ్రెండ్స్ ఫోటోస్ అయి తీసుకుంటున్నారు. ఇక్కడ మనమే కాదు చాలా మంది ఫోటోస్ అయి తీసుకుంటున్నారు. ఇక్కడ ఫోటోస్ అవి తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఫోటోస్ అవి మనందరం దిగుతున్నాం. ఫోటోస్ దిగి మళ్ళీ మనం లోపలికైతే ఎళ్లి ఇంకా కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాం. మాట్లాడదాం.
చూడొచ్చు మా ఫ్రెండ్స్ అయితే స్టిల్స్ మామూలుగా ఇవ్వట్లేదు అసల. ఫోటోస్ దిగమని. చూడండి ఇతను హేమంత్. ఈ స్టైల్ చూడండి అసల. ఆ స్టైల్‌కి స్వాగ్ మామూలుగా లేదసల. మీరు చూస్తున్నారా ఇక్కడ మీకు ఇందాక ఫస్ట్‌లో చెప్పినట్టు ఈ మ్యాపింగ్ అని. చూడండి ఇక్కడ ఏ బూత్స్ ఉన్నాయి, ఏంటి ఆ పేర్లు ఎగ్జాక్ట్‌గా వెళ్ళిపోవచ్చు అక్కడ మీకు ఎగ్జాక్ట్‌గా మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా. అండ్ ఆల్సో ఇక్కడ క్యూఆర్ కోడ్స్ కనపడుతుంది కదా! ఇవి ఇమ్మీడియేట్ రిజిస్ట్రేషన్. అంటే మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అక్కడికొచ్చేసి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫారెక్స్ ఎక్స్‌పో దుబాయ్ అని. ప్రెజెంట్ ఇప్పుడేంటంటే ఇక్కడ మనం మనీ ఎక్స్‌పో ముంబైకొచ్చాం. ఫారెక్స్ ఎక్స్‌పో దుబాయ్. అలా దుబాయ్‌కి ఇంకొక ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్‌లో ఏంటంటే మనకి ఇక్కడ ఎలా జరుగుతుందో సేమ్ అలాగే ఫారెక్స్ ఎక్స్‌పో అనేది డిఫరెంట్. ఇదైతే దుబాయ్‌లో జరుగుతుంది. మీరు కావాలంటే వెళ్ళొచ్చు. డేట్ అవి మీకు అక్కడ కనపడుతున్నాయి 6థ్, 7థ్ అని. నెక్స్ట్ మనం అది అయిపోయిన తర్వాత లోపలికొచ్చేసాం. చూడొచ్చు మీరు చాలా ప్యానెల్ డిస్కషన్స్ ఇక్కడ అన్ని బూత్స్ చాలా మంది కూర్చొని మాట్లాడడం అసలు డిఫరెంట్‌గా. చెప్పాను కదండీ మెయిన్ మీకు బెనిఫిట్ ఏంటంటే ట్రేడింగ్ వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఎక్కువగా చూపించుకోవడానికి. వాళ్ళ డిమాట్స్ అకౌంట్ అని అలా చూపిస్తా ఉంటారు ఇలా డిఫరెంట్‌గా. ఓకే. నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తే ఇంకొక ఎదుగుతున్నాం ఎక్కడికి వెళ్దామని. ఒక డిస్కషన్ మనకి మంచి బ్రోకరేజ్ అకౌంట్స్ కానీ ఇలా చూస్తూ ఉంటే మనం వాళ్ళే కాంటాక్ట్ అవుతారు, పిలుస్తారు, మాట్లాడుతున్నారు. అలానే మేము మీకు కొన్ని మాట్లాడే వీడియోస్ కూడా చూపిస్తున్నాం. జస్ట్ ఇది వినండి. All the trading history. But you will really become a millionaire. But you need to follow this consistency. Now let's talk about one thing. What separates amateurs from professional traders? Most traders focus on how much they can make money. ఓకే. డే 1 అయితే మనం సక్సెస్‌ఫుల్ కంప్లీట్ చేసేసాం. అయిపోయింది. మన ఫ్రెండ్స్ మనకంటే ముందే వెళ్ళిపోయారు. నేను కావాలని నడుచుకుంటూ వెళ్తున్నాను ముంబైని ఇలా చూద్దామని అనేసి. నెక్స్ట్ మనం డే 2కైతే ఈ రూమ్‌కెళ్ళి ప్రిపేర్ అయిపోవాలి. వాళ్ళు మామూలోళ్ళు కాదు అసల. మనం ఫుడ్ కోసం నెక్స్ట్ ఈవినింగ్ బయటికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే మీకు బెంజ్, బిఎండబ్ల్యూ ఈ షోరూమ్స్ అండి. ఇక్కడ కార్స్ లభిస్తాయి. మావాడు వంగి వంగి మరి ఫోటో తీస్తాడు. పట్టుకుంటే తంతారని తెలియక తీస్తున్నాడు. నెక్స్ట్ మనకి ఫుడ్ కోసం దొరకట్లేదు అక్కడ ఆంధ్ర ఫుడ్ అవేమి. కాబట్టి చూస్తున్నాం. ఎక్స్ప్లోరింగ్ ద స్ట్రీట్స్ ఆఫ్ ముంబై. రోడ్ల పడి తిరుగుతున్నా ఫుడ్ కోసం. ఇండియన్ ఫుడ్ దొరక్క కాదు ఆంధ్ర ఫుడ్ దొరక్క ఏ ఫుడ్ తిన్నా కారణం లేదంట. Guys, ముంబైలో పురుగులు దొరకట్లేదు guys. ఎందుకు దొరకట్లేదు. ఇక్కడ మన ఫ్రెండ్ అయితే హిందీ వచ్చాడు ఒక్కడ మన గ్రూప్ లో. మనం అడుగుతున్నాడు ఈ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఆంధ్ర ఫుడ్ అనేసి. పడి తింటున్నాడయ్యా. మనుషులు తినరా. కూర్చోరా వండిద్దురా ఎక్కడ పోదురా చచ్చిపోయిందిరా అది. మా ఫ్రెండ్ అది చచ్చిపోతున్న పడి తింటున్నాడు అసలు మామూలుగా కాదు. ఏంటో వాడికి అక్కడ ఆకలేస్తే పొద్దున్న నుంచి. నిమ్మకాయలు కూడా సపరేట్ తింటారు ఏంటి? ఉల్లిపాయలు ఏంటి అన్ని ఇచ్చాడు. నీ అక్క ఒట్టుగా తినమా ఇంత తిను. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? ఓకే. మనం నైట్ అయితే తినేసి పడుకున్నాం. నెక్స్ట్ మనం డే 2కి అయితే రెడీ అవుతున్నాం. రెడీ అయ్యేసి మా ఫ్రెండ్స్ ని ఎంతోసేపు లేపి లేయండిరా అంటే ఇప్పటికి లేచారు. నీళ్ళు 9 దాటిపోయింది. ఫైనల్ గా బయటకైతే వచ్చారు. అసలు అభి చూడండి కామికలు వేసుకుని ఎక్కడున్నా రాజ్యం అన్నాడు. ఇంకా మన ఫ్రెండ్ అయితే రావాల్సింది. వాడి కోసం మనం వెయిట్ చేస్తున్నాం. వాడు వస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఎంతసేపు రావట్లేదా అని చూస్తూ ఉండగానే సడన్ గా మనోడి ఎంట్రీ అయితే వచ్చేసింది. మన ఫ్రెండ్ బాలాజీ, హేమంత్ ఇద్దరు కలిసి అయితే నెక్స్ట్ డే 2కి అయితే మనం వచ్చేసాం. లోపలికి అయితే డైరెక్ట్ గా మనం బయట వీడియోస్ ఏం నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ లోపల డైరెక్ట్ గా వచ్చేసాను. ఈ రోజు మనకు కొన్ని డిస్కషన్స్ మీటింగ్స్ ఉన్నాయి. వాటిని చూస్తున్నాను ఏ బూత్స్ మనకి చెప్పినట్టు ఇందాక ఎదుక్కుంటున్నాను ఎక్కడ ఉన్నాయి ఆ బూత్స్ అని.
మీటింగ్స్‌ని బట్టి నేను షెడ్యూల్ చేసుకున్న టైమింగ్స్ అయన్నీ చూసుకొని అక్కడికెళ్ళి వాళ్ళతో మాట్లాడాల్సింది ఫస్ట్. A lot of intellectual properties are getting tokenized. So, I mean, the advantage is that it is, it is programmable, it is divisible, it can be transferable, and of course, you cannot alter it. That's the best part of it, because if you company generated during this time and the value of company grows. So it's actually equal to the share of the company. So whoever invested on this actually did the selling at that time, whoever traded in our platform managed to generate this which was equal share of right now whose value 3 times. Obviously some ఐ థింక్ మీకు ఈ ప్రెజెంటేషన్స్ అన్నీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. కావాలని నేను మాట్లాడట్లేదు అక్కడ. అవి వినాలండి మీరు. నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఇంకొక ప్లేస్ అయితే ఉంటే మాకొచ్చేసాం వేరే బూత్ కోసం. ఇక్కడ మనం మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన ఫ్రెండ్ సందీప్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ డిస్కషన్స్ అలా ఏంటి, క్వెషన్స్ ఉంటే మనం అడగొచ్చు. వాళ్ళు చెప్తారు మనకి ఏ డౌట్ ఉన్నా గానీ. నెక్స్ట్ మనం మాట్లాడింది సడెన్‌గా పైనుంచి డ్రోన్ వచ్చింది. ఏంటని పైన చూస్తున్నారు మనోళ్ళు. చెప్పాను కదా కెమెరాస్ తీసుకోవడానికి డ్రోన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. లోపలైతే అసలు ఏమి అనరు. పర్మిషన్స్‌కి ఏమి డౌటే లేదు. మాట్లాడిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ప్రెజెంటేషన్స్. the whole bunch of information around good information group, right? So we need enabled platforms where they can get you the information handy. So that is where the artificial intelligence plays major role, where your information can be accurate and authenticated before actually you execute something with your own money. So we talked about risk, right? We talked about risk. We talked about. ఐ థింక్ మీకు అర్థమైందనుకుంటా. నెక్స్ట్ మనకి ఇంకొక చూడొచ్చు ఇక్కడ ఇంకొక మీటింగ్ అయితే మనకుంటే ఇక్కడికి వచ్చేసాం. మనం ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే నేను ప్రెజెంటేషన్స్ అప్పుడు మీకు అర్థమవుతుందని ఏం మాట్లాడట్లేదు తప్ప చెప్పలేక కాదు అక్కడ నేను మీకు ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి. చెప్పినట్టు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్‌కి, ట్రేడింగ్స్‌కి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ చాలామంది ఉంటారు. మీరు చూడొచ్చు ఇక్కడ నాతో పాటు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు. అసలు లెక్కలేనంత మంది. చాలా పెద్ద డిస్కషన్ జియో వరల్డ్ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుంది. ఇక్కడైతే ప్రెజెంట్ మనకు. మీకు నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ముఖేష్ అంబానీ గారిది ఇదైతే. అండ్ ఆల్సో మనం సెర్చ్ చేస్తున్నాం. మనం చెప్పినట్టే మీటింగ్ షెడ్యూల్ తగ్గట్టు వేరే బూత్ కోసం ఎదుగుతున్నాను. అది కనపడితే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. చూద్దాం మనకి కనపడుతుందా లేదా అని. ఎంతసేపు చూసాను. చాలా సేపు టైం పట్టింది వెతకడానికైతే. ఎందుకంటే ఆ మ్యాప్ నేను స్టార్టింగ్‌లో ఎక్కడ ఉంది కదా మర్చిపోయాను. చూద్దాం. ఫైనల్‌గా మనం as well as from Diwali. So we have risky regulation. We have also from the same notice and set these type of stuff. We have to do 4 regulations. And we did submit so we have different instruments like we can do trading to commodity and other instruments. చూడడానికి పిచ్చి దానిలా కనిపిస్తుంది కదా. మొదట్లో నాకు కూడా అలాగే అనిపించింది. So हम सब we're using fixed securities like corporate bonds, government securities, 50% bond, 20 issue. that means we have given such an amount to let that investment. Yeah, depending on your investment. Opening companies and provide yourself in this conditions for నే గుడి పెడితే ఎరా పడాల్సిందే.
మీరు ఇప్పుడు చూసిందైతే ఏఐ బాట్ అండి అది. ఏంటంటే ఇప్పుడు ఏఐ బూమ్ మీకు తెలిసిందే. అది ఏంటంటే మనకు ఒక బాట్ ఇస్తారు. అంటే ఒక ఆటోమేషన్ లాగా. ఆ ఏఐ బాట్‌ని మీ ట్రేడింగ్ అకౌంట్స్‌కి అటాచ్ చేసుకుంటే ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉంటుంది. అది నియర్లీ $400 అలా ఉంటుంది. అక్కడ మనకు ఈవెంట్ వచ్చిన వాళ్ళందరికీ మాత్రం $300కి ఇస్తున్నారు. అంటే $100 మనకు కన్సెషన్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో ఏఐ బాట్స్ అటాచ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఒక ఇన్‌కమ్ అనేది జనరేట్ ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటుంది. వాళ్ళేంటంటే అది 80% అక్యురసీ అని అలా చెప్తున్నారు. మనం పూర్తిగా నమ్మడానికైతే లేదు. మనం చెక్ చేసుకొని, వెరిఫై చేసుకొని చేసుకోవాలి. వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్‌గా అయితే చెప్తున్నారు. ఐ థింక్ మీకు ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చుంటుంది. అసలు దీని గురించి పర్పస్ ఏంటి? అసలు కాన్ఫరెన్స్ జరపడానికి అసల మోటివ్ ఏంటని. చెప్పినట్టే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి, ట్రేడింగ్‌కి, గోల్డ్‌కి, కమోడిటీస్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు. ఇక్కడ మీకేంటంటే ప్రమోషన్స్‌కే కాదండి. సీఈఓస్ అంటే మెయిన్ బ్రాంచ్ సీఈఓస్, ఇక్కడ ఫౌండర్స్, యాప్స్ ఫౌండర్స్ గాని అలాంటి వాళ్ళందరూ వస్తారు. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది కాన్ఫరెన్స్ హాల్. నేను చెప్పినట్టే కాన్ఫరెన్స్ హాల్, మెయిన్ హాల్ అని 2 ఉంటాయి. 2లో ఇక్కడ మనం కాన్ఫరెన్స్ హాల్ ఎదురుగా ఉన్నాం ప్రెజెంట్. చెప్పినట్టు మీకు ఇక్కడ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చాలా మందే వస్తారు. మీరు వాళ్ళతో కావాలంటే డైరెక్ట్‌గానే మాట్లాడొచ్చు. వాళ్ళతో కొలాబరేట్ అవ్వచ్చు. మీకు అండ్ ఆల్సో ఏంటంటే మీకు ఒక బ్రోకరేజ్ అకౌంట్ నచ్చిందంటే డైరెక్ట్‌గా వాళ్ళ నంబర్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళతోని మీరు తర్వాత ఫోన్ చేసి మాట్లాడడం అలా కూడా చేయొచ్చు. నేనైతే కొంతమంది నంబర్‌లు తీసుకున్నాను మాట్లాడదామని. చూద్దాం వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇలా నేను మొత్తం తిరుగుతూ ఉంటే సడెన్‌గా ఒక చోటన కనపడింది బోర్డ్ చూడండి. 'వన్ క్రియేటర్స్' అని. 'వన్ క్రియేటర్స్' అంటే ఏంటి అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, బ్లాగర్స్ ఇలా ఉంటారు కదా! వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్స్ అయి చేస్తారు కదా! డైరెక్ట్‌గా బ్రాండ్స్ అనేవి వీళ్ళని ప్రమోట్ అవ్వకుండా అంటే కాంటాక్ట్ అవ్వకుండా 'వన్ క్రియేటర్స్‌ని' అయితే కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు ఇంగ బ్లాగర్స్‌ని, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కాంటాక్ట్ అయ్యి ఈళ్ళు వాటిని ప్రమోట్ చేపిస్తారు. అంటే ఈ 'వన్ క్రియేటర్స్' అనేది ఒక మీడియేటర్ లాగా ఉంటారు ఇద్దరికి మధ్య. అంటే ఎలా స్ట్రాటజికల్‌గా ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే వీళ్ళు ముందుండి నడిపిస్తారు. కాబట్టి ఇలాంటి మనకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఇద్దరికీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కైనా, బ్రాండ్ ప్రమోటర్స్‌కైనా ఇద్దరికీ చాలా యూజ్‌ఫుల్ థింగ్ ఇది. కాబట్టి ఇది చాలా బాగా నచ్చింది నాకు. నేను ఎళ్లి వాళ్ళతో మాట్లాడాను, డిస్కస్ చేశాను. ఓకే గాయ్స్, ఆల్మోస్ట్ మనం డే ఎండింగ్‌కి అయితే వచ్చేసాం. ఇంకా కాసేపట్లో అంటే ఒక 2, 3 అవర్స్‌లో ఈ ఈవెంట్ అయితే అయిపోనొచ్చేసింది. ఇంకా నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే ఒక టోకెన్ సిస్టమ్ లాగా మీకు లాటరీ ఇలా ఎందుకలా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మీరిక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏదో కండక్ట్ చేశారాళ్ళు. అందరూ చూస్తున్నారు కదా! ఈళ్ళంతా పార్టిసిపేట్ చేసినోళ్ళు. నేను ఇది చూడడానికి వరకు ఇక్కడ వచ్చాను. వాళ్ళు నేమ్ పిలుస్తున్నారు ఏ నేమ్ అనేది. అలా వరకు గిఫ్ట్ గాని ఏమన్నా టీ షర్ట్స్ అలా ఇస్తుంటారు. నాకు కూడా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఇచ్చారు. నెక్స్ట్ మనమైతే కాన్ఫరెన్స్ హాల్‌కైతే వచ్చేసాను. ఇక్కడ ప్యానెల్ డిస్కషన్ జరుగుతుంది. అందుకే ఇక్కడైతే వచ్చేసాను. ఇది ఇంపార్టెంట్ నా లిస్ట్‌లో ఉంది కాబట్టి ఇక్కడికొచ్చాను. ఒకసారి మీరు వినండి ఎలా ఉంటుంది ఏంటి. దీని తర్వాత మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. मैं बीटेक थीसिस सेकंड ईयर
So one of the biggest challenges in analytics and AI is always based on past information. And that is one of the reasons I always said that analytics does not work very well. It can help you get to your gut feel faster. So your gut feel will be there. You can get to that faster, probably with more informed decision. But eventually you have to take the decision, right? And one more problem in Gen AI is that you're not sure of the answer. I was more comfortable with a lot of the platforms built by stock market companies. If you ask for, let us say, PAT trend of a small or a regular company, I have seen those numbers coming out wrong in Gen AI platform, because Gen AI platform have a lot of problems, right? So accuracy, either the number of people who make losses reduced, because anyway it's a zero sum game, but still it can be done better, right? So that is one of the things I think may come out. So there's no way I can back this with any information. I have no reason to say it is possible or not possible. But yeah, it is more of a dream that should help in people having more better monitoring your assistant. The AI assistant can do better monitoring and help you really do better trades. Right? So that is one thing which can surely happen in 5 years. But yeah, hybrid is going to happen for sure. There is no way looking back at hybrid not happening. Whether a lot of things can become fully AI driven, I think none of us so far feel so, but God knows, right? So that's what I think. Never say never. ट्रेडिंग करके टॉप 5 रीजंस मैनुअल ट्रेडर्स जिस रीजन से लॉस करते हैं, हर ट्रेडर्स जहाँ पे बैठे हुए हर ट्रेडर के लाइफ में ये 5 प्रॉब्लम्स डेफिनेटली अराइज हुई होंगी जिसकी वजह से रेगुलरली लॉस हो रहे हैं. द फर्स्ट इज ग्रीड, देन फियर, ओवर ट्रेडिंग, इम्पेशेंट रहना, और 10 में से 6 या 7 ट्रेड ही आपके सक्सेसफुल जा रहे हैं. But because of following the strategy consistently, or because of following the proper risk management, the strategy is giving this result. As I have told you, यही same logics का मैं आपको 9 months का results show करूँगा. So this is the report of the Friday where we have booked a profit of 13,589 on the 5 lots. The most important question is getting arise maybe in your mind कि capital क्या deploy हुआ है. Buyers है हम minimum 5 lakh के Nice! Woo! Okay, so that's an open challenge to all the winners out there who will be coming on stage. You have to hit this decimal. The winner is FX Pro. Woo! Team FX Pro, many congratulations. No Team FX Pro, make some noise. Yay! $25. The winner is Just Markets. Team Just Markets from Malaysia. Make some noise, Just Markets. Wow. Seems like you've come out prepared with the pose, huh? Well, you knew you were getting an award. I understand. చెప్పినట్టే ఇక్కడ ప్రైడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా మంది వచ్చారు. అంటే లిస్ట్‌లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఆడియన్స్ అండ్ ఆల్సో అక్కడ ఉండేవాళ్ళు కూడా. మనకు విన్నర్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే టాప్ లిస్ట్‌లో వాళ్ళ ఎక్కువ మంది యూజర్స్ ఉంటే వాళ్ళని టాప్ లిస్ట్‌లో సెలెక్ట్ చేస్తారు. Okay, fantastic. Thank you for being such a sport. All right, move on to our next award, which is Money Expo India presents Leading White Label Prop Firm Solution Provider. ఓకే. అక్కడి నుంచి నేను బయటకైతే వచ్చేసాను. ఇంక మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. లాస్ట్‌లో ఒకసారి అంతా చూద్దామని చూస్తున్నాను. ఆల్మోస్ట్ అందరూ ఖాళీ చేశారు. అంటే ఈ బూత్స్ ఉంటాయి కదా! బూత్స్‌లో వాళ్ళ మొత్తం సర్దుకొని వెళ్ళిపోయారు చెప్పాలంటే.
నేను కూడా బయటికెళ్దామని చూస్తున్నాను. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ కింద లాబీలో మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఒకసారి అందరూ ఓకే గాయ్స్, ఫైనల్లీ 2 డేస్ సక్సెస్‌ఫుల్‌గా ఈవెంట్ అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాం. చాలా మందిని కలిసాం, మాట్లాడాం. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఏంటని. అయితే చాలా బాగుంది. మీరు ఇలాంటి ఈవెంట్స్‌కైతే వెళ్ళండి. నేను ఫర్ ది ఫస్ట్ టైమ్ ఈవెంట్‌కొచ్చాను. ఓకే గాయ్స్, ప్రెజెంట్ మనం ఇక్కడ లాబీలో అయితే ఉన్నాం. మనం ఫస్ట్ ఇక్కడికొచ్చి రిలాక్స్ అయ్యి కాసేపు తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని పైకైతే వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద లాబీ. ఇదేంటంటే మనకిక్కడ ఫుడ్ తినడానికి ఇది డైనింగ్ హాల్ లాగా చాలా పెద్ద ప్లేస్ ఇది. చెప్పాను కదా కళ్యాణ మండపం ఇది. ఇక్కడ కళ్యాణ మండపం అయితే దీన్ని మనకు ఈవెంట్ లాగా మనకు హోస్ట్ చేశారు. జియో వరల్డ్ కన్వెన్షన్ హాల్‌లో. మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అసలు ఈ ప్లేస్ చూడొచ్చు. చాలా పెద్దగా అసలు అంతా సెక్యూరిటీ ఇష్యూస్ అంతా చాలా ఉంటాయి అసలు ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. మనకిక్కడ కళ్యాణ మండపమే కాదండి. దీని పక్కనే మనకి గోల్డ్ షాపు, ఇక్కడ ఫంక్షన్స్ కానీ అన్నీ చాలా చేసుకోవచ్చు. ఫ్యాషన్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు మీకు ఎంత పెద్ద లైట్ ఉందో ఇక్కడ. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకు. అందుకే మీకు చూపించాను. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే రేర్ ఐటెమ్స్ కానీ ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారు. మీకు డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఇలా వరుసగా ఉంటాయి. ఒకటే కనెక్షన్‌తో ఉండి. మీరు ఒక దాంట్లోకి ఎంటర్ అయితే చాలు అన్నిటికి కనెక్షన్ లాగా ఉంటుంది. వెళ్ళిపోవచ్చు ఇక్కడ కావాలంటే అక్కడికి ఇలా. మేము ఇలా ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఇలా ముందుకు నడుస్తూ ఉన్నాం. చూస్తాను మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా కనపడితే చూపిస్తాను. మీకు ముందు కొంచెం సర్ప్రైజ్ ఉంది. వెయిట్ చేయండి. ఒక బ్యూటిఫుల్ కార్‌నైతే నేను చూపిస్తాను. నేను చూసాను. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ కానీ గోల్డ్, సిల్వర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మేము వచ్చిన టైం ఇక్కడ వినాయక చవితి కాబట్టి డెకరేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. మా ఫ్రెండ్ వీడియో ఆన్ చేయగానే ముందుకు వచ్చేసి హాయ్ అని చెప్తున్నాడు. మీరు హాయ్ చెప్పండి కామెంట్స్‌లో. ఓకే, మనం కొంచెం ముందుకెళ్తే మా కార్ అయితే చూపిస్తాను మీకు. ఎగ్జైట్ అవుతారు మీరు నిజంగా చెప్తున్నాను. చూసారా? బెంజ్ కార్. అసలు నిజంగా సూపర్ అంటే సూపర్‌గా ఉంది అసలు కారు. మా ఫ్రెండ్స్ అయితే వీడియోస్, ఫోటోస్ చాలా దిగారు. అసలు ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అసలు ఇంజిన్ కూడా పైన ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. మీరు కొంచెం జూమ్ చేస్తే చూడొచ్చు. దాని పైన గ్లాస్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. సూపర్‌గా ఉంది. టచ్ చేయడానికైతే లేదు. అక్కడ సెక్యూరిటీ ఉన్నారు. జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ దాకా వచ్చాను. అసలు కార్ ఎలా ఉందో ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. మీ థాట్స్ ఏమన్నా ఉంటే. నాకైతే కార్ సూపర్‌గా అనిపించింది అసల. అసలు మాటలు రావట్లేదు. అంత బ్యూటిఫుల్‌గా అనిపించింది కార్ అసల. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు లోపల 3D డిజైన్ ఎలా ఉంది ఏంటని ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారు. డిస్‌ప్లే పెట్టేసి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి పూజ. చెప్పాను కదా ఈ ఫెస్టివల్ సీజన్‌లో వచ్చాను కాబట్టి ఇక్కడ రెగ్యులర్‌గా చేస్తారు. కొంచెం ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా చేశారు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి. ఓకే, మనం ఫైనల్‌గా రైల్వే స్టేషన్‌కి రిటర్న్ అయితే అయిపోయాం. మనం బ్యాగ్స్ అవి చూసుకొని తీసుకోవాలి. చూస్తున్నాం మొత్తం మీకు రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ డిఫరెంట్‌గా ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఇది. చూడండి అసలు ఆ ఫ్యాన్స్ గాని అసలు ఆ ఇంటీరియర్ గాని ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఫైనల్లీ మనం బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వస్తే వెళ్దామని వెయిట్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరూ అలసిపోయి చాలా దూరం నడిచాము. ఫుల్ రెయిన్ ఇక్కడ అసల. మేము ఎలాగో లోపలికి వచ్చిన తర్వాత రెయిన్ స్టార్ట్ అయింది. ఫైనల్‌గా మన ట్రైన్ వచ్చేసింది. మనకు అన్ని సీట్లు ఒకే చోట అయితే వచ్చేసాయి. మన ఫ్రెండ్స్ అన్నీ సర్దుకుంటున్నారు. వాళ్ళ గిఫ్ట్ ప్యాకేజ్ అవి ఇచ్చారు. సర్దుతున్నారు. ఓకే గాయ్స్, మనం ఫైనల్‌గా విజయవాడ అయితే వచ్చేసాం. ఐ థింక్ మీకు జర్నీ నచ్చింది అనుకుంటున్నాను. నిజంగా మాకైతే సూపర్‌గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే గాయ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.